మనసు తట్టుకుంటుంది, కానీ శరీరం తట్టుకోదు. సాధారణంగా మనకు కలిగే భావన ఎవ్వరికి చెప్పకుండా అన్నీ మనలోనే దాచేసుకుంటూ ఉంటాం. అదే ఒత్తిడి, స్ట్రెస్. ఆ ఒత్తిడే శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ఈ విషయాన్ని భగవద్గీతలో 1వ అధ్యాయం 29వ శ్లోకంలో నుండి చెప్తున్నారు. వేపథుశ్చ శరీరే మే రోమహర్షశ్చ జాయతే గాండీవం స్రంసతే హస్తాత్ త్వక్చైవ పరిదహ్యతే. నా శరీరం వణుకుతోంది, చర్మం కాలుతున్నట్లుగా ఉంది, చేతిలోని ఆయుధం చేజారిపోతోంది. ఈ శ్లోకం ఏం తెలియజేస్తోంది? ఇది భయం కాదు, ఇది బలహీనత కాదు, మనలో మోయలేని భారాన్ని శరీరం సూచిస్తోంది. ఈ శ్లోకం శరీరం స్పందిస్తే మనసు భారంగా ఉందని తెలియజేస్తోంది. అప్పుడే కాస్త ఆగి స్పష్టత కోసం చూడాలని తెలియజేస్తోంది. అందరికీ నమస్కారం. నేను మీ సౌజన్య, స్పిరిచువల్ వెల్నెస్ కోచ్ అండ్ సంస్కృత్ ట్యూటర్. భగవద్గీతని ఎలా తెలుసుకోవాలి, ఎలా అర్థం చేసుకోవాలి అనేటటువంటి నా ఈ జర్నీలో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి మీ అందరికీ